తెలంగాణలో వెలుగులోకి వచ్చిన డబుల్ శాలరీల స్కామ్ పాలనా వర్గాల్లో సంచలనంగా మారింది. కొంతమంది ఉద్యోగులు 2 జీతాలు తీసుకుంటున్నారట. దీనిపై ప్రభుత్వం సీరియస్గా ఉందని, డబుల్ శాలరీ తీసుకున్న వారినే కాదు, వారికి సహకరించిన వారిని కూడా శిక్షించడం జరుగుతుందని చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు స్పష్టం చేసినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లింపుల్లో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఒకే ఆధార్ నెంబర్తో ప్రభుత్వం నుంచి 2 జీతాలు డ్రా అయిన అక్రమంపై ప్రభుత్వం సీరియస్గా ఉందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మోసపూరిత మార్గాల్లో 2 ప్రభుత్వ సంస్థల నుంచి జీతం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. అది నిర్ధారణ అయితే కఠిన చర్యలు తప్పవని చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దృష్టిలో ఇలాంటి వ్యవహారాలు తీవ్రమైన ఆర్థిక అక్రమంగా పరిగణించబడతాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి నష్టం కలిగించి వ్యక్తికి అక్రమ లాభం చేకూర్చినట్లు తేలితే శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని సర్క్యులర్లో స్పష్టం చేసింది ప్రభుత్వం. నేరం నిరూపితమైతే ఇప్పటి వరకు జీతాల కింద తీసుకున్న మొత్తం ప్రభుత్వ సొమ్మును తిరిగి రికవరీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయించేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లుగా సమాచారం. డబుల్ శాలరీల అక్రమానికి సహకరించిన ఆయా శాఖలకు సంబంధించిన అధికారులపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై మోస్ట్ ఇమ్మీడియట్ ప్రాధాన్యతతో చర్యలు చేపట్టాలని అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను 7 రోజుల్లో ఆర్థిక శాఖకు సమర్పించాలని ఆయా శాఖల ఇన్ఛార్జీలను ఆదేశించింది. ఇప్పటి వరకు చేసిన విచారణలో కేవలం రెగ్యులర్ ఉద్యోగులే 40 మంది డబుల్ శాలరీలు తీసుకున్నట్లు నిర్ధారణ అయిందని సమాచారం. డబుల్ శాలరీకి సహకరించిన అధికారులు ఎవరు అనే కోణంలో విచారణ జరుగుతోందని అంటున్నారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులపై సీఎస్ సంజయ్ జాజు సీరియస్ అయ్యారని సమాచారం. పూర్తిస్థాయి విచారణ తర్వాత డబుల్ శాలరీ ఫ్రాడ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు ఓ రిపోర్ట్ ఇచ్చిన అనంతరం చర్యలు చేపట్టడం జరుగుతుందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.